హలో హలో, ఇంకా పడుకున్నావా? ప్లాన్స్ ఏమీ లేవు కదే. నీకు విషయం చెప్పాలరా, నేనింకా డేట్ అవ్వలేదురా. కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది, దానికి భయపడాలా? ఒక 2 రోజులు ఆగే. 2 రోజులు కాదు, వారం అవుతుంది నా పీరియడ్స్ డేట్ దాటి. మనం కలిసినప్పుడే చెప్పాను, అప్పుడే వద్దర వెయిట్ చేద్దామని. ఐ విల్ మేనేజ్ అని ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చావు. నువ్వు కంగారు పడి నన్ను భయపెట్టకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. టెస్టా? ప్రసన్నా, అమ్మా ఒకసారి ఇలా రా. నువ్వు లైన్లో ఉండు, అమ్మతో మాట్లాడొస్తా, సరేనా? చెప్పమ్మా. ఆ షుగర్ డబ్బా అందుకో అమ్మా. దీనికేనా ఇంత అర్జెంట్గా పిలిచింది? అవును, నువ్వు ఇంకా డేట్ అవ్వలేదు కదా? లేదమ్మా, ప్రతిసారి కొంచెం లేట్ అవుతుంది కదా. అదే చూస్తున్నాను, రేపోసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దాం. సరే అమ్మా. సరే, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. హలో, నువ్వు టెన్షన్ పడక, టెస్ట్ నెగిటివ్ గానే వస్తుంది. అమ్మ ఇంకా పీరియడ్స్ అవ్వలేదని అడిగింది. ఓకే. ఏంటి ఓకే? అమ్మ రేపు హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేపిద్దామంటుంది. అక్కడిగానే నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా అమ్మ గుండె ఆగిపోతుంది. దానికి మాత్రం నువ్వే రెస్పాన్సిబిలిటీ. కొంచెం గ్యాప్ ఇవ్వండి, తల్లి కూతురు ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ వాయించేస్తున్నారు. నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదులేరా. లాస్ట్ మంత్ నువ్వు ఇంట్లో పూజలు హోమాలు ఉన్నాయని పీరియడ్స్ రాకుండా టాబ్లెట్లు వేసుకున్నావా, దాని ఎఫెక్ట్ వల్లనే ఇలా లేట్ అవుతుందిరా. అంతేరా, అంతకు మించి ఇంకేం కాదు. నీకు అంతగా డౌట్ ఉంది కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. దానికన్నా ముందు రేపు హాస్పిటల్కి వెళ్లకుండా ఏదో ఒకటి ప్లాన్ చేసి నేను నీకు చెప్తాను. ఫస్ట్ నువ్వు కూల్గా ఉండరా. కూల్గా ఉండాలా? నేను కూల్గా ఉండలేను. అనుకోకుండా పాజిటివ్ వస్తే లోపల నా బిడ్డకే ప్రాబ్లం కదే. అదిగో మళ్ళీ. సరదాగా అన్నాలే, నువ్వు వల్ల డల్ అయిపోకే. సారీరా తల్లి, ఇంక ఇప్పుడు ఇలా సెన్సిటివ్ టాపిక్ పై జోక్స్ వేయను ప్లీజ్. సరే, త్వరగా ఆలోచించి కాల్ చేయి. అరే తమ్ముడు, ప్రేమ స్టార్టింగ్లో సెంటర్ ప్రెస్లా తియ్యగా ఉంటుందిరా. ఆ తర్వాతే సప్పగా మారి పడేద్దామన్నా పడేయకుండా నములుతూ ఉండడమే ప్రేమంటే. సరే అరే, ఈ శివగాడి మాటలు ఇప్పుడు నీకు అర్థం కావురా. నీకు అవసరం వస్తుంది చూడు, అప్పుడు వింటావు. హలో అన్నా. చెప్పరా తమ్ముడు, ఏంటి ప్రాబ్లం? అంటే అది చెప్పరా, ప్రాబ్లం లేకుండా నాకు కాల్ చేయవు కదా, చెప్పు. సో హాస్పిటల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేలా ఒక ఐడియా కావాలన్నా. ఇప్పుడు పీరియడ్స్ అవ్వలేదనేగా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంది. అవును, పీరియడ్స్ అయ్యాయని అబద్ధం చెప్పేస్తే హాస్పిటల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కదా. కదా, థ్యాంక్ యూ అన్నా. హలో హలో ఇదిగో ఇలా అన్నిటికీ తొందరపడే తప్పులు చేస్తుంటారు. ఎలా తప్పించుకోవాలో తిప్పలు పడుతూ ఉంటారు. కొంచెం నెమ్మది. హలో హలో, వండర్ఫుల్ ఐడియా తట్టింది నాకు. ఏంటది? ఈరోజు ఏదో ఒక టైంలో మీ అమ్మతో ఉన్నప్పుడు సడన్గా స్టమక్ పెయిన్ వచ్చిందని డ్రామా చేసి వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపో. వెళ్ళొచ్చాక మీ అమ్మ ఏమైందమ్మా అని అడిగినప్పుడు పీరియడ్స్ అయ్యానమ్మా అని ఇన్నోసెంట్గా చెప్పు. మీ అమ్మ ఇంకొక మాట అడిగేలోపు అమ్మా ప్యాడ్స్ తీసుకురామ్మా అని చెప్పు. క్లియర్? అమ్మా 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 కడుపు. అమ్మా. ఏంటి ఏ రియాక్షన్ లేదు? అమ్మా. ఏమైందమ్మా? సడన్ గా స్టమక్ పెయిన్ వస్తుందమ్మా, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే వెళ్ళమ్మా.
ఏమైందమ్మా? పీరియడ్స్ అయిపోయినమ్మా. సరే ప్యాడ్స్ తీసుకొస్తా. చెప్పు ప్రస్సు. అమ్మకి అబద్ధం చెప్పాను. మనసంతా చాలా భారంగా ఉంది. అబద్ధమే కానీ మోసం కాదు కదా. నువ్వు హ్యాపీగా పడుకో. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మా సడన్ గా నేను ఈ పనులన్నీ చేయడం చూసి షాక్ అయ్యావా? మరి కాదా, ఎప్పుడూ పని చేయను నువ్వు ఈ టైంలో పని చేస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు. కొన్నిసార్లు నమ్మేయాలి మదర్. ఏంటోని పీరియడ్స్ టైంలో ఉన్న ఈ చిన్న కొంపలో నువ్వు మహారాణివి, నేను నీ సేవకురాలని. మంచం నుండి కాలు కింద పెట్టకుండా ఆర్డర్స్ వేస్తాం. అమ్మ కాఫీ, అమ్మ టిఫిన్, అమ్మ వాటర్ అని. ఏదన్నా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడేంటి ఇంత కూల్గా ఉన్నావు? అప్పుడు మూడ్ స్వింగ్స్ అలా ఉంటాయి మమ్మీ, నీకు తెలియదా? అంటే ఇప్పుడు పీరియడ్స్ కాదా? పీరియడ్సా? ఏమైంది? అంటే అది నైట్ నువ్వు పడుకోవడం చూసి చాలా నీరసంగా అనిపించావు. మార్నింగ్ నీకు ఎలాగైనా హెల్ప్ చేయాలని ఫ్లోలో నాకు పీరియడ్స్ అనే విషయం కూడా మర్చిపోయానమ్మా. అయ్యో, నాకు ఇప్పుడు బానే ఉందమ్మా. పైకి కనిపించవు గాని అమ్మ మీద ప్రేమ ఎక్కువే. ఇలా ఇవ్వు, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎందుకే అలా ఫీల్ అయిపోతావు? ఈ అమ్మ ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగానే ఉండాలి, సరేనా? సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. హలో, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏదో తప్పు చేసిన ఫీలింగ్ నా మనసులోంచి పోవట్లేదు జీవన్. నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసును పాడు చేసుకుంటున్నావు. రేపు నేను ప్రెగా టెస్ట్ తీసుకొస్తాను. నువ్వు ఏదో ఒక టైంలో ఒకసారి బయటకు వస్తే నేను నీకు ఇస్తాను. నువ్వు టెస్ట్ చేసుకున్నాక వచ్చే నెగిటివ్ రిజల్ట్ చూసి నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు. నిజంగా నెగిటివ్ వస్తుందంటవా జీవన్? 100%. సరే. హలో, మీ ఇంటి బయటనే ఉన్నాను. 2 minutes వస్తున్నా. ఏంటి ఇది? అమ్మా, స్టమక్ పెయిన్ తగ్గిపోయేసరికి టాబ్లెట్స్ వెళ్ళి తెచ్చుకున్నా. సరే 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 వెళ్ళు. అమ్మా. చెప్పు సోజీ. నార్మల్గానే కాల్ చేశానే, ఏం చేస్తున్నావు? పీరియడ్స్ మిస్ అయ్యాయని భయంతో ఇప్పుడే టెస్ట్ చేసుకున్నాను. నెగిటివ్ చూపించింది. ఈ విషయం జీవన్ చెప్పేలోపు నువ్వు కాల్ చేసావు. పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది?
10 days పైనే. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అది నెగిటివ్గానే చూపిస్తుంది. అది 1 month తర్వాతే బయటికి తెలుస్తుంది. పీరియడ్స్ అయ్యే వరకు డౌట్ పడాల్సిందే. ఒకసారి నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సరే బాయ్ ప్రసన్న, జాగ్రత్త. ఏమైంది ప్రెస్, నెగిటివేనా? హా, అమ్మయ్యా, నెగిటివ్ వచ్చాక కూడా ఎందుకంత డల్లగొన్నావు? ఇంకా పీరియడ్స్ ఇంకా అవ్వలేదు కదా. అవుతుందిలే అమ్మా. మా ఫ్రెండ్ చెప్పింది కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఉన్న త్వరగా చూపించదని. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అనిపిస్తుంది. సరేరా, రేపు ఒక్కరోజు ఆగితే పీరియడ్స్ టైం అయిపోతుంది కదా, అప్పుడు మీ అమ్మ కూడా నిన్ను బయట పంపిస్తుంది. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాం. సరే, కానీ ఇంకెప్పుడు ఇలా వద్దు జీవన్. ప్రెస్, నువ్వు నా పిల్లవే. రేపన్న రోజు నువ్వు నాతోనే ఉంటావని నమ్మకం నాకుంది. ఇంకెప్పుడు దీని గురించి డిస్కషన్ పెట్టను, సరేనా? లవ్ యూ జీవన్. లవ్ యూ టూ రా. ఎక్కడికమ్మా బయలుదేరారు? కాలేజ్లో అర్జెంట్గా రికార్డ్స్ సబ్మిట్ చేయాలమ్మా. సౌజీ దగ్గరికి వెళ్ళి రికార్డ్స్ తీసుకుని వెళ్తాను. సరే, ఈ 5 days ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఇంటికి లేట్గా రాకు. సరే అమ్మా. ప్రసన్న, ఏంటి ఆ బ్లడ్? ఏంటి ఇప్పుడు పీరియడ్స్ అయితే ఇన్ని రోజులు చెప్పింది అబద్ధమా? అమ్మా, అది లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టు. హలో ప్రెస్, బస్ స్టాప్కి వచ్చేస్తావు లేక నన్ను మీ ఇంటి వరకు రమ్మంటావా? ఇంటికి రమ్మని చెప్పు. నువ్వే ఇంటికి రా జీవన్, నీతో మాట్లాడాలి. మాట్లాడాలా? సరే సరే, అయితే వచ్చేస్తున్నా. సరే, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. కూర్చో బాబు. ఏంటి, లవ్ చేసుకుంటున్నారా? చెప్పండి, పర్లేదు. అవునంటీ. ప్రేమ తప్పు కాదు బాబు, దానికోసం వెయిట్ చేయకపోవడమే తప్పు. ఈ వయసులో సరదాగా తిరగడం అలవాటే, కానీ సరదాగా చేసిన తప్పులే ఎవరో ఒకరి జీవితానికి ముగింపునిస్తుంది. నేను మీ ప్రేమకు మాత్రం అడ్డు కాదు, కానీ మీ లైఫ్ పార్ట్ని చూస్ చేసుకున్న మీరు మీ లైఫ్ని డిజైన్ చేసుకోలేరా? ఏది మంచో ఏది చెడో వివరించి చెప్పేంత చిన్నపిల్లలైతే కాదు కదా. ఎలాగో కలిసి బ్రతకాలనుకుంటున్నారు, కలిసి ఉంటారని నమ్మకం కూడా ఉంది. అలాంటప్పుడు ముందు మీరిద్దరూ కలిసి లైఫ్లో సెటిల్ అవ్వండి. అప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకుందాం, సరేనా? సరే ఆంటీ. టీ ఆర్ కాఫీ? టీ ఆంటీ. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి.
మీ అమ్మేంటే ఇంత పాజిటివ్గా మాట్లాడి సాకిచ్చింది? మా అమ్మకి కోపం కన్నా ప్రేమ ఎక్కువ. కోపంతో దూరం పెట్టడం కన్నా ప్రేమతో దగ్గర పెట్టుకుని ధైర్యం చెప్పడం చాలా బెటర్ అని ఫీల్ అవుతుంది. అబ్బాయి ఎలాంటోడో తెలుసుకోకుండా అలా ఎలా ఒప్పించుకుంటావు? నా కూతురు మీద నాకు నమ్మకం ఉందే. దానికి ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందేగా. తనకు నచ్చిన వాడికి ఇస్తే తను హ్యాపీగా ఉంటుంది. తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అయినా సరే నువ్వెందుకు తొందరపడ్డావనిపిస్తుంది. ఈ వయసులో వాళ్ళ మైండ్స్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి. మనం వాళ్ళని వదిలేసి వాళ్ళ వేసే రాంగ్ స్టెప్ కి కారణం అవ్వడం కన్నా వాళ్లతో ఉంటూ వాళ్ళని కరెక్ట్ వేలోకి తీసుకొని వెళ్ళడం మన బాధ్యత. అందులో నువ్వు ఫీల్ అయి నన్ను ఇబ్బంది పెట్టకు.